హాయ్ ఫ్రెండ్స్, బామ్మ రుచులకి స్వాగతం. ఈవేళ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలపూర్ణం బూరెలు చేస్తున్నానండి. దానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు చాయ్ మినపగుళ్ళు అండి, 1 కప్పు పెసరపప్పు, అలాగే 1 కప్పు కొబ్బరి ముక్కలు, 1/4 కేజీ బెల్లం అండి, వరిపిండి. అంటే ఈ చాయ్ మినపగుళ్ళు ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని నేను రుబ్బుకున్నానండి. అలాగే ఈ పెసరపప్పు కూడా 3 గంటల ముందు నానబెట్టుకున్నాను. నానబెట్టి రుబ్బిన పిండి, చాయ్ మినపగుళ్ళు, ఇది పిండి రుబ్బుకున్నానండి. దీంట్లో వరిపిండి తగినంత, వరిపిండి ఏం చెప్పాను, రాత్రి నానబెట్టుకున్న చాయ్ మినపగుళ్ళు రుబ్బిన పిండి అండి. దీంట్లో తగినంత ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, అంటే కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ కాదు, కొంచెం ఉప్పు, కొంచెం బూరి పొంగడానికి కొంచెం సోడా, కడుపు నొప్పి సోడా అంటారు కదండి, అది. అలాగే దీంట్లో 1.5 కప్పు వరిపిండి పడుతుందండి. 1 కప్పు వేస్తున్నాను. కప్పున్నర వరిపిండి, ఇందాక 1 కప్పు వేసానండి, ఇప్పుడు 1/2 కప్పు వేసాను. 1.5 కప్పున్నర వరిపిండి పోసిన తర్వాత శుభ్రం కలపాలండి. ఇలాగా పైకి కిందకి కలిపితే ఇంకా పిండి బాగా కలిసింది, చూసారా. ఇది ఒక 2 గంటలు నానితే అండి బూరి చాలా బాగుంది. చెవు పిండి ఇలా కలుపుకున్నాక అండి మనకి బూరి బాగా వస్తుందో లేదో, ఇలా నీళ్ళు ఉంటాయి చూసారా, ఇలా నీళ్ళల్లో ఇలా చిన్న పిసరు వేసుకుంటే అలా తేలాలి. అలా తేలితే మీకు బూరి బాగా వస్తుందని ఓ లెక్క అనమాట. చూసారా ఎలా తేలుతుందో, అలా తేలాలన్నమాట. తేలితే బూరి చాలా బాగా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇడ్లీ కుక్కర్లో ఇడ్లీ కింద వేసుకోవాలి. ఇడ్లీ రేకుల్లో ఇడ్లీ ఇలా చూడండి, ఇలా కలుపుకుని కిందకి పైకి చక్కగా ఇలా పలుచగా ఉండకూడదండి, గట్టిగానే ఉండాలి పిండి. ఎందుకంటే గట్టిగా ఉంటేనే ఇడ్లీ బాగా వస్తాయి, బూరి బాగా వస్తుందండి. ఇడ్లీ కూడా బాగా ఉరుము అవుతుంది. అలా వేసానండి, 4 రేకులు అయ్యాయి ఆ పిండి. ఇది కుక్కర్లో పెట్టి మూత పెడుతున్నాను. ఇలా ఇడ్లీ రేకుల్లో వేసుకున్నాక కుక్కర్లో పెట్టుకోవాలండి. నెమ్మదిగా సిమ్లో పెట్టుకుని చక్కగా కుక్కర్ వెలిగించుకుని అది అలా ఉడుకుతూ ఉంటుంది. పక్కన చిన్న పాన్ పెట్టుకుని అండి పాకం కొబ్బరి రెడీ చేస్తాను. ఇందాక కొబ్బరి ముక్కలు పట్టాం కదండి, కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టాను. ఇక కొబ్బరి ముక్కలు మిక్సీ పట్టి ఇలాగా కొబ్బరి కూర చేశాను. పాన్ వెలిగించుకుని 2 చెంచాలు కొంచెం నెయ్యి వేసుకుని, 2 చెంచాలు నెయ్యి వేసానండి, 2 గరిటెలు కొబ్బరి వేస్తున్నానండి, కొబ్బరి కూరు. కొబ్బరి వేగుతుందండి, చూడండి ఎలా వేగుతుందో. ఇంకా వేగాలి కొంచెం.
నేతిలో వేయించాను. పెసరపిండిని ఇడ్లీ వేసాం కదా ఫ్రెండ్స్, అది ఉడికిందండి. ఇదిగో మూత తీస్తున్నాను. అది ఇడ్లీ వేడిగా ఉంది. తీసి మళ్ళీ దీన్ని చల్లారి పెట్టాలండి. చల్లారి పెట్టి శుభ్రంగా మిక్సీ పట్టేసేయాలండి. మళ్ళీ పౌడర్ కింద వచ్చేస్తుంది. చల్లారాక ముక్కల కింద చేసుకునండి. మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. దీన్ని ఇలా చిదుపుకుంటూ నలగకపోతే కనుక ఇలా మిక్సీ గిన్నెలో వేసేసి ఒక్కసారి మిక్సీ తిప్పేసాం అనుకోండి, మంచి పువ్వుల రపరపలాడుతూ వస్తుంది. ఇడ్లీ వేసిన ఇడ్లీని ఇలా మిక్సీ పట్టానండి. ఇడ్లీని మళ్ళీ ముక్కల కింద చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇలాగ చక్కగా బాగా పొడి అందంగా వస్తుంది. దీన్ని ఇప్పుడు బెల్లం పాకం పెట్టి, ఇందాక కొబ్బరి వేయించాను కదండి, ఆ కొబ్బరి బెల్లం పాకం ఇందులో బెల్లం పాకం పట్టి కొబ్బరి వేసి కలుపుతాను. ఇందులో చూపిస్తాను మీకు. ఇప్పుడు పాన్ పెట్టుకోవాలండి. ఇలాగా పాన్ పెట్టుకుని కొంచెం ఇందాక బెల్లం మనం కొట్టు పెట్టుకున్నాను కదా ముక్కలు, బెల్లం కూడా వేస్తున్నాను. నేను కొంచెం ఎక్కువ కొట్టాను కానీ పావు కేజీకే వేస్తున్నాను. కొంచెం నీళ్ళు పోయాలండి కరిగేదాకా. బెల్లం ముక్కలు ఇలా బాగా కరిగి పాకం రావాలండి. వడకొట్టేస్తాను పాకాన్ని. ఇందాక పాకం వచ్చింది కదా, ఇక పాకం పోస్తున్నాను. కొబ్బరి వేయించి పెట్టాను కదండి ఇందాక నేతిలోను, ఆ వేయించిన కొబ్బరి వేస్తున్నాను. పొడి కింద చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఇలా శుభ్రంగా వేసేసుకుని పాకల్లో ఇలా చేస్తే ఇంకా బూరి ఎలా ఉన్నా కానీ ఇంక చేద్దనమాట. పాకల్లో పెట్టిన బూరిని చేదడం అనేది ఇంక జరగదండి అసలు. కొబ్బరి వేసుకుంటాం. తర్వాత కొబ్బరి ఎంత ఎక్కువ వేసుకున్నా అంత బాగుంటుందండి. కొబ్బరి చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకున్నా. కొంచెం యాలకులు కూడా వేస్తాను. కొంచెం యాలకులు వేస్తాను. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. మరగాలి. వేడెక్కేలోగా ఉండలు చేసుకున్నాం. పిండి కలుపుకున్నాం కదా,
అన్ని రకాలు అదే వరిపిండి అది వేసి అది నానింది చూడండి. బూరు ఇలాగా విఘ్నేశ్వర నాయన. చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం పూలు రెడీ. చూసారు కదా ఫ్రెండ్స్, వేడి వేడి పూర్ణం బూర్లు రెడీ. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పూర్ణం బూర్లు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన బామరుచులు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.